వైసీపీ ఈ నెల 5న చేపట్టనున్న ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజు, దంతులూరి దిలీప్ కుమార్ తదితరులు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెల్లించవలసిన 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరపున. మరి 3వ కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, కేంద్ర కార్యాలయంలో కూడా ఈ పోస్టర్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈరోజు మేము దాన్ని లాంచింగ్ చేస్తున్నాము. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీకి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు, వైసీపీ నాయకులు శ్రీధర్ బాబు, మలసాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఫీజు పోరు, ఇది పోరుబాటు అనే కార్యక్రమాన్ని ఫీజు పోరు అని పెట్టి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనేది ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందరినీ చైతన్యపరుస్తూ ఆ రోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాకిరాపేట కానీ, లేదు యలమంచిలి కానీ, నర్సీపట్నం కానీ, మాడుగులు కానీ, చోడవరం కానీ, అనకాపల్లి కానీ, పెందుర్తి కానీ ఈ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పట్టుకెళ్ళి మనందరం కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని, ఇచ్చేటప్పుడు ఏదైనా సరే అక్కడికి వచ్చేటప్పుడు ఇంచుమించు ఎన్నికల కోడ్ నిమిత్తం ఏదైనా 10 మందినో 15 మందినో లేదు 10 మందికే అవకాశం ఇస్తే ఆ 10 మంది వెళ్ళినా సరే మా నిరసన ధ్వనులు విద్యార్థి తరపులో వినిపించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా 3,500 కోట్లు రిలీజ్ చేసే విధంగా మనం అందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలని పత్రికాముఖంగా నాయకులందరూ కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. అన్యాయం జరిగినటువంటి మోసపూరితమైనటువంటి హామీలతో ప్రజల్ని ఎలాగైతే మోసగించారో ఈ కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈరోజు ఎట్టి కుమార్రాజు అద్దమ్మ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా నిలదీసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిలదీస్తూ ఇది మన అందరూ కూడా ముందుకే అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు కూడా మన అందరం కూడా ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రేపు